నమస్తే. మొన్న రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్‌ని అరెస్ట్ చేసినా, చేయకపోయినా ఒకటే. అరెస్ట్ చేసే చెంచల్గూడ జైల్లో పెడితే అనవసరమైన తిండి పెట్టాలే, మందు పొయ్యాలే, పోలీస్ భద్రత కల్పించాలే. ఎవరి పాపాన వాళ్ళే పోతారు. నాకు కేసీఆర్ అరెస్ట్ చేసి నా కుటుంబాన్ని ఇబ్బంది పెట్టిండు, బాధ పెట్టిండు. కేసీఆర్‌ని బాధ పెట్టాలన్న ఆలోచన, పగ నాకు లేదని రేవంత్ రెడ్డి మాట్లాడిండు. రేవంత్ రెడ్డి చేసిన కామెంట్ల పైన ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఫోన్ ఇన్‌లో కేసీఆర్ దోస్తు, ఒక 30 ఏండ్ల కాలం పాటు కేసీఆర్‌తో పాటు అత్యంత సన్నిహితంగా ఉన్న మాధవరెడ్డి గారు, కేసీఆర్ దోస్తు మనతో పాటు ఫోన్ ఇన్‌లో ఉన్నారు. మాధవరెడ్డి గారు నమస్తేనే, బాగున్నావానే? ఆ! బాగానే ఉన్నాను. బాగానే సరి ఉన్నావా? పెట్టబట్టే పెద్ద ఏజ్ పెద్దదా? ఆ! ఏమన్నా బాధ అనిపిస్తుందా? మీ దోస్తు రాజకీయంగా దూరమై ఫామ్ హౌస్ నుంచి బయటికెళ్తలేడు. నిన్ననో మొన్నో కొద్దిగా బయటికెళ్ళినట్టుండు. ఏమన్నా ఆయన బాధపడుతుర్రా? బయటికెళ్ళుడు కాదు. 10 ఏండ్లు ముఖ్యమంత్రిగా చేసిండు గదా! ఇప్పుడు ఫామ్ హౌస్‌కే పరిమితం అయిండు గదా! ఏమన్నా బాధ అనిపిస్తుందానే నీకు? ఇగ బాధ అంటే బాధేం లేదు. నాకు సంతోషమే, కానీ ఆయన జైలుకి పోతేనే ఇంకా సంతోషపడతా అన్నట్టు తప్పులకు. ఆ! చేసిన తప్పులకు ఫలితం అనుభవించాలి. అనుభవించాలి గానీ రేవంత్ రెడ్డి అట్లా అంటలేడు గదా! నాకేం పగ లేదు కేసీఆర్ పైన అంటుండు గదా! ఇగ రేవంత్ రెడ్డి గారి మాట అయితే నాకైతే ప్రజలైతే నమ్మరు. ఇటువంటి తప్పులు చేసినోళ్ళని లోపలేత్తేనే ఇంకోటి తప్పు చేయడనేది ఉంటది. ఆ! ఆ! మరి ఆయన అట్లా కనిపిస్తలేడుగా మరి. మరి ఇగ నేనేం చెప్పాలి? రేవంత్ రెడ్డి గారి దగ్గరికి పోయి దండం పెట్టి చెప్తా. తప్పు చేసినోనికి శిక్ష చేయవయ్యా అని చెప్తా. ఆ! అది మంచి పని. ఇప్పుడు చిన్నప్పటి నుంచి కేసీఆర్ గారితో పాటు మీరు తిరిగినారు. దోస్తాను చేసినారు. మీరు మా పబ్లిక్ ఇబ్బంది పెట్టిర్రు కాబట్టి కేసీఆర్ పైన చర్యలు తీసుకోవాలి, జైల్లో పెట్టాలని మీరు అంటుర్రు గానీ, మరి రేవంత్ రెడ్డికి ఆ ఆలోచన వస్తలేదు గదా మరి. ఈ రేవంత్ రెడ్డి ఆయన ఏం ఆలోచన చేస్తుండో ఇక నాకైతే అర్థమైతలేదు. మా అటువంటోళ్ళమైతే సంతోషపడతాం వాడిని జైల్లో ఎత్తే. ఆ! 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 కొమరెల్లి మల్లన్న కొబ్బరికాయ కొడతాం. ఆ! ముందుకొచ్చినాము, ఏది ఓడిపోతే ఇప్పుడు మళ్ళొకటి అది పోతే కొడతాను నేను తీన్మార్ మల్లన్న దగ్గరనే చెప్పినవన్నాడు. అవునవును. మరి ఆ మాటే నిలబెట్టుకోవాలి కదా! తప్పు చేసినోనికి శిక్ష చేయవా చెప్పు, నువ్వే చెప్పు. అవును. శిక్ష పడాల్సిందే. ఆ! పడాల్సిందే గదా! ఆ కుటుంబానికే పడాలి. ఆ! వాళ్ళకి 4 ఎకరాల భూమి లేకుండానే ఆ! ఆ! ఇప్పుడు 40,000 కోట్ల అది 4,000 కోట్ల అది ఉన్నది. అవును. మొత్తం ఎక్కడ పోయినా భూములే. ఎక్కడ పోయినా వాళ్ళది వాళ్ళకే బినామీ పేర్ల మీద ఎవరి పంట ఉన్నదో తెలవకుంటున్నారు. అవును. అది నా బాధ. ఇప్పుడు ఆనాడు రేవంత్ రెడ్డి ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు తలుపులు పగలగొట్టి రేవంత్ రెడ్డిని తీసుకొని పోయి చెంచల్గూడ జైల్లో పెట్టిండు. చిప్పకూడ తినిపించిండు. ఆ! మరి రేవంత్ రెడ్డి ఎందుకు అంత సానుభూతి పెడతా ఉన్నాడు కేసీఆర్ పైన? ఇక అంటే రాము గారు నాకొక్కటే అనిపిస్తుంది. అది సానుభూతి పెట్టుడైతే చాలా నాకైతే మా అటువంటోళ్ళకైతే బాధ. హ్మ్. అటువంటోళ్ళకి సానుభూతి పెట్టొద్దు. హ్మ్. ఇంకోళ్ళు నేర్చుకుంటారిగ. హ్మ్. అవును. ఆ! ఇప్పుడు మీకేమైనా డౌట్ వస్తుందా? రేవంత్ రెడ్డి, కేసీఆర్ ఇద్దరు కలిసిపోయారు అన్న డౌట్ ఏమైనా అనిపిస్తుందా? ఇగ ఇది చేయకపోతే అన్నట్టేనా? ఆ! మేము చేసినాం అవి మన్నించు. ఆ! నువ్వు చేస్తే మేము మొత్తం మన్నిస్తామంటారు. ఆ! ఇప్పుడు 10 ఏండ్లు అయితే మీరు మళ్ళా ప ప వాళ్ళేం రారు రాము. రాము ఆ! మళ్ళా కేసీఆర్ ప్రభుత్వం రాదు. వాళ్ళు వస్తారనుకుంటారు కానీ రాదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి 10 ఏండ్లు కేసీఆర్ నువ్వు దోచుకున్నావు గదా! ఇప్పుడు 5 ఏండ్లు నేను దోచుకుంటా అని ఇద్దరు కాంప్రమైజ్ అయ్యిర్రు కావచ్చా మరి? అన్నట్టే అనిపిస్తుంది. ఇప్పుడు లోపలికి పోయపోతేనైతే అట్నే. ఇప్పుడు 10 ఏండ్లయితే రేవంత్ రెడ్డి మాట్లాడిండు గదా! కేసీఆర్ అవినీతి పరుడు, పేద ప్రజల రక్తాన్ని తాగిండు, అవినీతికి పాల్పడ్డాడు. మేము అధికారంలోకి రాగానే తీసుకొని పోయి లోపడేస్తాం, చిప్పకూడు తినిపిస్తా, ఇవన్నీ రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలే గదా! మళ్ళీ ఎందుకు మాట తప్పుతుండని? ఏమో వాళ్ళకు డబుల్ బెడ్‌రూమ్ కట్టిస్తాననే అవు. ఆ డబుల్ బెడ్‌రూమ్ అన్న చెంచల్గూడల అవును అన్నాడు. ఆ! హ్మ్. మేము సంతోషపడ్డాం. మంచిగానే అందులోనే ఇక్కడ హ్మ్. డబుల్ బెడ్ కంటే ఆడ కూడా డబుల్ బెడ్ అయితది. పొట్టు పానిగానికి అనుకున్నాం. హ్మ్. అక్కడికి పోయినప్పుడు మేము పోయి మాట్లాడిద్దాం అనుకున్నాం కూడా. ఎటు పోయినప్పుడు? జైల్లోకి పోయినప్పుడు. అరే ములాఖాత్‌లో పోయి కలిసి మాట్లాడదాం అనుకున్నావా? ములాఖత్‌ల ఓ 150 మందిని పోయి ఓ సారా సీసా తీసుకపోయి ఇన్నన్ని అటుకులు తీసుకపోయి ఇగో ఇగో గివి గతంలో ఉన్నాయని చూపిత్తుము. ఆ! ఆ! ఆహా! ఏది అనే గతంలో నీ బతుకిట్నే ఉంటుండే ఆ! అని చూపిస్తుంటివా? అంతే చేత్తుము. ఆ! అప్పుడు సౌమ్యం మిత్ర మేము చాలా మందిమి. నేను ముఖ్యంగా 150 మందిమి. హ్మ్. రాజక్కపేట పాత సర్పంచి హ్మ్. ఎంకన్న గూడా. హ్మ్. మేమందరం ఒకటైపోయి బరాబరి ములాఖతులో పోతాం అనుకుంటే ఇక మా నోట్ల మన్ను పోసినట్టే కలవకుంట చేసుడు. కాదే ఇప్పుడు రేవంత్ రెడ్డికి
కేసీఆర్కి దగ్గర దోస్తాను ఏం లేదు, అయినా కానీ కేసీఆర్ మంచిగా ఉండాలి, కేసీఆర్కి ఇబ్బంది పెట్టొద్దని రేవంత్ రెడ్డి ఆలోచిస్తుండు. ఇప్పుడు నువ్వు కేసీఆర్ తోటి అన్నేళ్ళు దోస్తాను చేసినావు, కేసీఆర్ ఇబ్బంది పెట్టాలి, కేసీఆర్ జైలే పెట్టాలని ఎందుకు ఆలోచిస్తున్నావు నువ్వు? ఎందుక ఆ, ఆయన చేసినటువంటి చరిత్ర చెప్తే ఆ, మొత్తం బీడిపోవాలి. నమ్మిస్తాడు ముస్తాడు, నమ్మిస్తాడు ముస్తాడు, మా అందరి ఉసురు తలిగింది. ఆ. ఆ ఇప్పుడు మీకేమి ఇబ్బంది పెట్టిండి? ఒక 2-3 ముచ్చట్లు చెప్పు, ఏమి ఇబ్బంది పెట్టావు? మళ్ళీ ఒకసారి తెలంగాణ గుర్తు చేద్దాం, రేవంత్ రెడ్డి కూడా గుర్తు చేద్దాం. ఇగో ఏముంది అంటే ఆయనకి పదవి లేనిది ఉండడు. ఉమ్, పదవి కొరకు ఏ పని అయినా చేస్తాడు, మళ్ళా వాడుకుంటాడు. ఉమ్, ఉన్నది అమ్ముకోవాలి, ఉమ్, ఆయనకు పెట్టాలి. ఉమ్. ఆయన పదవి మీద మనమేం కింద. అంతే. మొత్తం దొంగలను లంగలను చేర్చుకుంటాడు. ఉమ్, ఎందుకంటే ఈయన అలవాట్లు వాళ్ళకు ఉంటాయి కదా అటువంటి, కానీ మా అటువంటి వాళ్ళ మంచోళ్ళకు ప్రాధాన్యత లేదా ఆయన. ఉమ్. అది బాధ. మరి ఈ మధ్యకాలంలో ఆయన ముఖ్యమంత్రి దిగిన తర్వాత ఎప్పుడన్నా పోయి కలిసినావా మరి? ఆ చింతమడకనా లేకపోతే ఆ ఫామ్ హౌస్ కాడికి పోయి కలిసే ప్రయత్నం చేయకపోతే? ఇక ఫామ్ హౌస్ కాడికి పోనాడు, పోయినాం కలవనేలే. ఆయన ఇంట్లో లోపల దాకా పోయినాం, కూర్చుండమన్నాడు, ఆయనతో వెళ్ళిపోయిండు. వెళ్ళిపోయిండని అంటాన్రు. వాళ్ళ వంశీ చెప్పిండు. రే. వంశీ కూడా ఒక నెంబర్ ఇచ్చిండు మాట్లాడిస్తా అని. నేను నెంబర్ ఇచ్చేటప్పుడే ఈ నెంబర్ నడుతుందా నడవదా అని అడిగిన. ఓకే. నడుతుంది అన్నాడు. అది నడవనేలే. ఆ నెంబర్ కూడా ఇప్పుడు కూడా నీకు చెప్పమంటే చెప్తా. అంతేనా? అటువంటి మోసం అన్నట్టు. కనీసం మళ్ళా ఈయన కూడా పిల్లాడు కూడా మోసం చేయొద్దు కదా. అవునవును. రేవంత్ రెడ్డి ఈ వంశీ రాంగ్ నెంబర్ ఇచ్చిండు. ఆటో తీసుకొని పోయినాం, మాకే కారా బీరా. ఆటో లోపలికి రమ్మన్నారు. ఆడికి కూడా కొంత ఛాయ్ పోసిర్రు. అన్నం తిందామంటే అన్నం ఆయన కలిసినాకనే తింటేవా ఆయనతోనే అనుకున్నా. అన్నం లేదు సున్నం లేదు, ఆయనతో లేచినాం. అయ్యా, మరి ఇప్పుడు ఎట్లనే? మరి ఇప్పుడు మీ ఆశలు కూడా అడి ఆశలు అయినట్టే. మరి రేవంత్ రెడ్డి అయితే అరెస్ట్ చేసే ఆలోచన అయితే కనిపిస్తలేదు. మరి ఇక చేయకపోతే ఇక రేవంత్ రెడ్డి ఇక ఏం చేస్తాడో నాకు అర్థం అవుతలేదు. అది చేయాలని అయితే మా కోరిక ఉన్నది. మరి ఇప్పుడు ఆయన ఆరోగ్యం కూడా బాగాలేదని ఆలోచిస్తారు. ఆరోగ్యం కూడా బాగాలేదంట కదా కేసీఆర్ గారికి. ఇక ఆరోగ్యం అంటే ఇక పెద్ద మనిషి అయినప్పుడు కొన్ని ఉంటాయి, కానీ ఆరోగ్యం ఏం మంచిగానే ఉంటుంది. ఆ తాగుడు గీగుడు అంతా ఇక అవన్నీ చెప్తారు, కానీ ఏదో నార్మల్ గానే తాగుతాడు. మొదటి నుంచి కూడా ఆ మాటకు నేను ఒప్పుకోను. బాగా తాగి పంటడు, ఫుల్ బాటలు, హాఫ్ బాటలు అని అవన్నీ ఉత్తమ ముచ్చట్లేదు. ఏదో ఇంత అంత వేసుకుంటాడు, ఆయనతో మంచిగా ముచ్చట పెట్టుకుంటాడు. అందరు అన్నట్టు అడ్డవాళ్ళకి ఏం తాగుతట్లేడు కదా. తాగడు. ఇప్పుడు మీతో పాటు కూడా తాగుతుండేనా? మీతో పాటు కూర్చుంటుండేనా? మస్తుగా ఏది పడితే అదే. అంతేనా? మాకు ఏది ఉంటే అదే ఆయన తాగేది పాపం. కానీ మీరు ఎంతైనా అదృష్టవంతులు. ఎందుకంటే మీతో పాటు తిని తాగిన ఆయన 2 సార్లు ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించిండంటే. అయితే రాము, నేను ఒక్కటే చెప్తున్నా, మా సపోర్ట్ చేసినటువంటి ఎమ్మెల్యే అయిండు అంటే సంతోషపడ్డాము. ఏది అసలు ఆనాడే ఇటువంటి పని చేస్తాడని మాకు ఎరికే లోపల. కానీ ఆనాడే ఈయనను ఓడిస్తే ఈ తెలంగాణకి గతే పట్టపోవు. కానీ తెలంగాణ వచ్చిందే కేసీఆర్ వాళ్ళు అంటున్నారు కదా. ఇప్పుడు అంతకుముందు మస్తుగా చేసారు, 60 ఏళ్ళ కూడా చేసారు వాళ్ళు. ఈయన కూడా మన చంద్రబాబు గారు మంత్రి పదవి ఇస్తే ఈయన అదే పెట్టపోవు. ఇక అది పోగా మంత్రి పదవి లేదు, నేను ముఖ్యమంత్రిని అయితేనే దుకాణం పెడితే ఆ దుకాణానికి ప్రజలమంతా ఆనాటి నుంచి కష్టపడ్డ వాళ్ళంతా సపోర్ట్ చేస్తే ఇక వచ్చిండు. వచ్చినప్పుడు ఏం చేసిండు? ఒక్కనైనా ఆ సపోర్ట్ చేసిన వాళ్ళ పదవి ఇచ్చిండా? నా దగ్గర లిస్ట్ ఉన్నది. అంతేనా? ఒక 60-70 మంది నాశనం పట్టించిండు, ఎమ్మెల్యేలను ఎంపీలను వాడుకొని. కాదే, ఇప్పుడు ఒకవేళ అరెస్ట్ చేయకపోతే రేవంత్ రెడ్డికి ఇబ్బంది అవుతుంది కదా. మరి ఎందుకు అట్లా ఆలోచిస్తలేడు రేవంత్ రెడ్డి? ఇప్పుడు రేవంత్ రెడ్డి అనుకుంటుండొచ్చు తప్ప లొల్లి చేస్తారు, అది పెడతారు. అది లొల్లి కాదు, బిల్లి కాదు. వీళ్ళని అరెస్ట్ చేస్తే ఏం కాదు. అది కూడా గ్యారంటీ నేను చెప్తాను. ఇప్పటికే సానుభూతి వచ్చింది కదా ఆ ఫ్యామిలీ పైన, మళ్ళీ సానుభూతి కూడా వస్తుంది అనుకుంటున్నావు. మరి సానుభూతి రాదు రాము. అంతేనా? సానుభూతి అనేది కల్లా అయిపోయింది. మొన్న జూబ్లీహిల్స్ తో కూడా అయిపోయింది. అంతేనా? జూబ్లీహిల్స్ లో కాలేదా? అన్ని అబద్ధాలు, అట్లా రౌడీలు లంగలు అని చెప్పి అన్నా కొద్ది ఓట్లు అటు ఎక్కువ. యథార్థం ఆడ రౌడీలు కాదని తెలిపాయి. అంతే. మరి ఇప్పుడు కవిత పంచాయిందా? మరి కవిత బయటకు వచ్చి జనం బాట అంటుంది కదా.
ఇక కవిత ముచ్చట చెప్పాలంటే నిజంగా కవిత మాకు బిడ్డ ఉంటది కానీ అటువంటి పని చేయొద్దే. ఎందుకొరకంటే ఆ, మహిళా లోకము త్రాగుటానికి దూరం ఉంటారు. ఇంట్లో మొగడు బాగా తాగేస్తేనే ఈ కానీ తాగని చెప్తారు. ఈమెకు అటువంటిది వ్యాపారం చేసి భారతదేశంలో చెప్తే ఎంత అవమానం కదా చెప్పు. అవునవును ఆ అవునవును నాకంతా ఒకవేళ ఇది చంద్రశేఖరరావుకు మొదలే తెలిస్తే వద్దు బిడ్డ అనునో ఏమో నాకు అనిపిస్తుంది. అందులో మునిగినాక తెలిసింది ఆయనకు. అదే నేను రేపు వస్తానే, రేపు ఒక ఇంటర్వ్యూ పెట్టుకుందాం, టైం ఇవ్వండి సరేనా? మంచిది మంచిది. రైట్ రైట్, థ్యాంక్ యూ. రైట్.